అందరికీ నమస్కారం అండి. ఏపీ డిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ ప్రిడిక్షన్లో భాగంగా ఈరోజు తెలుగు సబ్జెక్టుకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి ఈరోజు కట్ ఆఫ్ మార్క్స్ ఏ జిల్లాలో ఎంత ఉండబోతాయన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అంతకంటే ముందు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు చాలామంది. పెట్టండి, తప్పులేదు. నెగిటివ్ కామెంట్లు మీరు చేయండి. నేను నా లోపాలు ఏందో నేను తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా గొప్ప విషయం అది. ఎందుకంటే మనలో ఏం లోపాలు ఉన్నాయో మనం తెలుసుకోవడం అది వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. ఓకే, సంతోషమే. సో పాజిటివ్ కామెంట్లు చాలామంది చేస్తున్నారు, వాళ్ళందరికీ పాదాభివందనాలు. సో విషయం ఏంటంటే, మీరంతా కూడా కాబోయే ఉపాధ్యాయులండి. ఉపాధ్యాయులు అన్నప్పుడు కొంచెం సంస్కారము, విజ్ఞత, సో డిసిప్లైను, క్రమశిక్షణ ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే కాబోయే డాక్టర్ని, కాబోయే సైంటిస్టులని, కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లని, కాబోయే ఐపీఎస్ ఆఫీసర్లని, సో ప్రధానమంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఇంజనీర్లని అందరినీ నిర్మించేది ఉపాధ్యాయులేనండి. సో ఈ సమాజ నిర్మాణంలో, భావి భారత నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యేది ఉపాధ్యాయులే కాబట్టి, సో నా అన్నట్టు ఏంటంటే, ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఎంత దారుణంగా కామెంట్లు పెడతారా అంటే, వీళ్ళు ఉపాధ్యాయులా లేకుంటే నాకు డౌట్ వస్తుంది, కాబోయే ఉపాధ్యాయులా లేకుంటే ఏసీ రూమ్లో కూర్చొని రాయింగ్ రూమ్ పాలిటిక్స్ చేస్తుంటారు కొంతమంది. సో పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమండి పల్లెటూర్లలో. సో మీ రాయింగ్ రూమ్ పాలిటిక్స్ ఏమో కానీ ఏసీ రూమ్లో కూర్చొని మా రచ్చబండ్ల పాలిటిక్స్ అండి. రచ్చబండ్ల మీద కూర్చొని మంచి విషయాలు చర్చించుకుంటాం. మాకు కల్మషం తెలియదు. సో దారిని పోయే వాళ్ళని కూడా మధ్యాహ్నం పూట ఏ ఐస్ క్రీమ్ బండి వాళ్ళు కానీ, తోటకూర అమ్ముకునే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చేపలు అమ్ముకునే వాళ్ళు, సో ఇంకేదైనా వ్యాపార రీత్యా వచ్చిన వాళ్ళు, లేకుంటే బాటసార్లకు వచ్చిన వాళ్ళు కూడా పిలిచి అన్నం పెట్టిన రోజులు గుర్తున్నాయి మాకు ఇంకా. ఎందుకంటే 90లో 95లో, సో 2000 సంవత్సరంలో కూడా జస్ట్ 20 సంవత్సరాలు ఎన్నికలు వెళ్తే, సో అలాంటి కుటుంబాల నేపథ్యాల నుంచి వచ్చినవండి. సో క్రెడిబిలిటీ, విశ్వసనీయత, కొంచెం మంచితనము, సో మా పెద్దలంతా మమ్మల్ని చాలా జాగ్రత్తగా, సో చాలా విలువలతో కూడిన ప్రవర్తన మాకు నేర్పారండి. సో ఆ విధంగా మేము మాట్లాడలేకపోతున్నాం మీరు మాట్లాడినట్టు. సో పల్లెటూరులో చాలా భాషలు ఉంటాయి మాకు తెలుసు, కానీ మేము మాట్లాడలేము. ఎందుకంటే మీరు మాకు నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు, కాదనలేదు. సో మేము మాట్లాడితే ఏమవుతుంది, 10 మంది చూస్తారు, చాలా అసహ్యంగా ఉంటుంది. సో అది కరెక్ట్ కాదండి. మేము మాట్లాడడం అని కాదు, మీరు మాట్లాడినా నేను చెప్పాను, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. దయచేసి అట్లా మాట్లాడొద్దండి. ఏవో పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్ చేస్తే తప్పులేదు, ఏదైనా ఇది ఉంది నీలో లోపము, మార్చుకోండి అని చెప్పండి. ఎవరికైనా చెప్పొచ్చు, వినయంగా చెప్పే విధానం వేరుంటుంది. అంతేగాని మీ ఇష్టానుసారం పెట్టగాకండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఎందుకంటే నేను మరిన్ని వీడియోలు మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. లైక్ చేయండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు తెలుగు విషయం వస్తే, సో తెలుగు శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 80+ ఉంటేనే అవకాశాలు ఉంటాయండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 75+ ఉంటే అవకాశాలు ఉంటాయి. బీసీ కేటగిరీలో కూడా 75+ ఉంటే అవకాశాలు ఉంటాయి. సో ఎస్సీ కేటగిరీలో 70+ ఉంటే అవకాశాలు ఉంటాయి. ఎస్టీ కేటగిరీలో 65+ ఉంటే అవకాశాలు ఉంటాయండి. సో విజయనగరం జిల్లాకు వస్తే ఓపెన్ కేటగిరీలో ఇక్కడ కూడా 80+ ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 75+ ఉండాలి. సో బీసీ కేటగిరీలో 75 మార్కులకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో 70 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 65 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుందండి. శ్రీకాకుళం జిల్లాలో తెలుగు 37 పోస్టులు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో తెలుగు 14 పోస్టులే ఉన్నాయి. సో ఇది. విశాఖ జిల్లాకు వస్తే ఓపెన్ కేటగిరీలో ఇక్కడ తెలుగు 26 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 80 మార్కులు వస్తే అవకాశం ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 75 మార్కులు వస్తే అవకాశం ఉంటుంది. సో బీసీ కేటగిరీలో 75 మార్కులు రావాలి. సో ఎస్సీ కేటగిరీలో 70 మార్కులు ఇస్తే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 65 మార్కులు ఇస్తే అవకాశం ఉంటుందండి. సో ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే తెలుగు 65 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే 65 పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఓపెన్ కేటగిరీలో 78 మార్కులు వచ్చినా అవకాశం ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 72 మార్కుల నుంచి 75 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. బీసీ కేటగిరీలో 67 నుంచి 72 మార్కులు ఇస్తే అవకాశం ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో 62 నుంచి 65 మార్కులు ఇస్తే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 57 నుంచి 62 మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు వస్తే ఇక్కడ కూడా తెలుగు 42 పోస్టులు ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో 78 మార్కులు వస్తే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 75+ ఉంటే అవకాశం ఉంటుంది. సో బీసీ కేటగిరీలో 70 మార్కులు వస్తే అవకాశం ఉంటుంది.
ఎస్సీ కేటగిరీలో 67 మార్కులు ఇచ్చిన అవకాశం ఉంటుంది. సో ఎస్టీ కేటగిరీలో 60 మార్కులు ఇచ్చిన అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ కృష్ణా జిల్లా ఇస్తే తెలుగు 39 పోస్టులు ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో 75 మార్కులు ఇస్తే అవకాశం ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 72 మార్కులు ఇస్తే అవకాశం ఉంటుంది. సో బీసీ కేటగిరీలో 70 మార్కులు ఇచ్చిన అవకాశం ఉంటుంది. సో ఎస్సీ కేటగిరీలో 67 మార్కులు ఇస్తే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 60 మార్కులు ఇచ్చిన అవకాశం ఉంటుందండి. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీలో 80+ ఉండాలి. ఇక్కడ 42 పోస్టులు తెలుగు ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో 80+ ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 75+ ఉండాలి. సో బీసీ కేటగిరీలో 70+ ఉండాలి. సో ఎస్సీ కేటగిరీలో 67+ ఉండాలి. సో ఎస్టీ కేటగిరీలో 65+ ఉండాలండి. సో ప్రకాశం జిల్లా విషయానికి వస్తే తెలుగు 39 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కొంచెం తక్కువ పోస్టులు కాబట్టి కాంపిటీషన్ పెరగద్ది. సో కట్ ఆఫ్ విషయాలు కూడా పెరగతాయి. సో ఈ ఓపెన్ కేటగిరీలో 80+ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 75+ ఉండాలి. సో బీసీ కేటగిరీలో 70+ ఉండాలి. సో ఎస్సీ కేటగిరీలో 67+ ఉండాలి. సో ఎస్టీ కేటగిరీలో 65+ ఉండాలండి. సో నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ 39 పోస్టులు ఉన్నాయి. సో నెల్లూరులో ఓపెన్ కేటగిరీలో 80+ ఉన్న వాళ్ళంతా ఓపెన్ కేటగిరీలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ 75+ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో ఛాన్సెస్ ఉంటాయి. సో బీసీ కేటగిరీలో 70+ వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బీసీలు కొంచెం ఎక్కువ రాస్తారనేది ఉంది నెల్లూరు డిస్టిక్లో. సో కాబట్టి 70 మార్కులు ప్లస్లు ఉంటే అది బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీడీ కానీ ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎస్సీ కేటగిరీలో 65+ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ అండి. ఎందుకంటే ఓకే ఎస్టీ కేటగిరీలో 55-60 మధ్యలో ఉంటే అవకాశాలు ఉంటాయండి. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తెలుగు పోస్టులు 38 ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో 75 మార్కులకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 70 మార్కులకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. బీసీ కేటగిరీలో 67 మార్కులకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ కేటగిరీలో 65 మార్కులు వస్తే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 60 మార్కులకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో కర్నూలు జిల్లా విషయానికి వస్తే తెలుగు పోస్టులు 82 ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. సో ఓపెన్ కేటగిరీలో 75 మార్కులు వచ్చినా ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు. సో ఈడబ్ల్యూఎస్లో 70 మార్కులు వచ్చిన ఛాన్స్ ఉంటుంది. సో బీసీ కేటగిరీలో 77 మార్కులు వచ్చిన ఛాన్స్ ఉంటుంది. బీసీ కేటగిరీలో 70 మార్కులు వచ్చిన ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో 65 మార్కులు వచ్చిన ఛాన్స్ ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 60 మార్కులు వచ్చిన ఛాన్స్ ఉంటుందండి. ఇక కడప విషయానికి వస్తే ఇక్కడ పోస్టుల సంఖ్య 34 ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 75+ ఉండాలి. సో బీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 70+ ఉండాలి. సో బీసీ కేటగిరీలో 65+ ఉండాలి. సో ఎస్సీ కేటగిరీలో 65+ ఉండాలి. బీసీ కేటగిరీలో 70+ ఉండాలి. ఎస్సీ కేటగిరీ కూడా 65+ ఉండాలి. ఎస్టీ కేటగిరీ 60+ ఉండాలండి. సో ఇక అనంతపురం జిల్లాకి విషయానికి వస్తే 37 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో కూడా 78+ ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా 75+ ఉండాలి. సో బీసీ కేటగిరీకి 72+ ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 67+ ఉండాలి. సో ఎస్టీ కేటగిరీకి 65+ ఉండాలండి. సో ఇదండి విషయము అన్ని జిల్లాలకు సంబంధించి. ఇంకొక విషయం ఏంటంటే తెలుగు క్వశ్చన్ పేపర్ నేను పరిశీలించాలండి. తెలుగు యొక్క సరళిని పరిశీలించిన చాలామంది తెలుగు నాకు తెలిసి మర్చిపోయారు అనుకుంటున్నా. ఎందుకంటే మనం తెలుగు మాట్లాడుకుంటున్నామే కానీ ఒక క్వశ్చన్ పేపర్లో చూసానండి. సో ఇంటర్మీడియట్ సిలబస్ ఇచ్చారు. సో కానీ తెలుగు చాలా కఠినంగా ఇచ్చారండి పేపర్స్. సో కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన వాటికంటే 2 మార్కులు అటు ఇటు తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశాలు కట్ ఆఫ్ విషయాల్లో ఉండవు. కాబట్టి తెలుగులో చాలా మంది ప్రావీణ్యత తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు మాట్లాడడం తగ్గింది. సో మనం బయటికి వెళ్తే ఎక్కువ ఇంగ్లీషే వాడుతున్నాము. సో కాబట్టి తెలుగు కట్ ఆఫ్ మార్క్స్ 2 మార్కులు తగ్గుతాయి కానీ పెరగవండి. దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. తెలుగు నేను చెప్పిన కట్ ఆఫ్ విషయంలో 2 మార్కులు తగ్గినా కానీ ధైర్యంగా ఉండండి. ఇబ్బంది ఏమి లేదు. పోస్ట్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. ఇదండి విషయము. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.